హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా ఎకనామీ నుండి జనాభా అనే టాపిక్కి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాము. ఈ జనాభా అనే టాపిక్ అనేది ఎకనామీలోనే కాకుండా మనకి జనరల్ స్టడీస్లో కూడా ఇందులో నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది జనాభా అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్స్లలో జనాభా నుండి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇందులో నుండి కొన్ని బుల్లెట్ పాయింట్స్ని చూద్దాము. తెలంగాణ జిల్లాల ప్రత్యేకతలు. విస్తీర్ణం పరంగా మొదటి పెద్ద జిల్లాలు. 1 భద్రాద్రి కొత్తగూడెం. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 7,483 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అలాగే సెకండ్ నల్గొండ జిల్లా 7,122 చదరపు కిలోమీటర్లు. అలాగే నాగర్ కర్నూల్ 6,924 చదరపు కిలోమీటర్లు. ఇందులో అతిపెద్ద జిల్లా, విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది అని క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి అతిపెద్ద జిల్లా వచ్చేసి 1 భద్రాద్రి కొత్తగూడెం, సెకండ్ నల్గొండ. కొన్ని బుక్స్లలో నల్గొండ అతిపెద్ద జిల్లా అని ఉంటుంది, అది చూసుకోండి. అలాగే నెక్స్ట్ విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా. అలాగే అతి చిన్న జిల్లా ఏది, అతి పెద్ద జిల్లా ఏది గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అతి చిన్న జిల్లాని కూడా మనం గుర్తుంచుకోవాలి. అతి చిన్న జిల్లా వచ్చేసి హైదరాబాద్. ఈ హైదరాబాద్ అనేది 217 చదరపు కిలోమీటర్లే ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ అతి చిన్న జిల్లా వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి. ఇది 1,089 చదరపు కిలోమీటర్లు. అలాగే హన్మకొండ వచ్చేసి థర్డ్ చివరి స్థానంలో, లాస్ట్ నుంచి 3వ ప్లేస్లో ఉంటుంది. ఇది 1,679 చదరపు కిలోమీటర్లు. అలాగే 4వది రాజన్న సిరిసిల్ల జిల్లా 2,019 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ అత్యధిక జనాభా కలిగిన జిల్లాలు. అత్యధిక జనాభా కలిగిన జిల్లాలలో మొదటి ప్లేస్లో హైదరాబాద్ ఉంటుంది. ఇది 39,43,323 జనాభాను కలిగి ఉంది. అలాగే సెకండ్ మేడ్చల్ మల్కాజ్గిరిలో 24,60,095 మంది ఉంటారు. అలాగే రంగారెడ్డి జిల్లా, ఇది 24,26,243. ఇవన్నీ మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే ఈ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే మనకు 2011 నుండి మళ్ళీ జనాభా లెక్కలు చేయలేదు కాబట్టి మనం 2011 జనాభా లెక్కలనే గుర్తుంచుకోవాలి. అలాగే అత్యల్ప జనాభా కలిగిన జిల్లాలు. అత్యల్ప జనాభా కలిగిన జిల్లాలు వచ్చేసి 1 ములుగు. ములుగులో కేవలం 2,94,671 మంది మాత్రమే నివసిస్తుంటారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా 4,16,763. నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5,15,812 మంది నివసిస్తుంటారు. ఇందులో కూడా అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది, అలాగే అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఏది అని క్వశ్చన్స్ మనకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ మనము 2011 జనాభా లెక్కల ప్రకారమే గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లాలు. జనసాంద్రత అంటే మనకి 1 చదరపు కిలోమీటర్ భూభాగంలో ఎంతమంది ప్రజలు అయితే నివసిస్తూ ఉంటారో దానిని మనము జనసాంద్రత అని పిలుస్తాము. కాబట్టి అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. ఈ హైదరాబాద్లో 18,171 మంది 1 చదరపు కిలోమీటర్లో నివసిస్తుంటారు. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి సెకండ్. ఇందులో 2,259 మంది. థర్డ్ ప్లేస్లో హన్మకొండ. ఈ హన్మకొండలో 835 మంది 1 చదరపు కిలోమీటర్కి నివసించే ప్రజల సంఖ్య. అలాగే నెక్స్ట్ అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా. ఇంతకుముందు మనం అత్యధికం చూసాము. నెక్స్ట్ అత్యల్పంగా ములుగులో చాలా తక్కువ మంది నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అటవీ ప్రాంతము, అలాగే మనకి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండవు కాబట్టి
తక్కువ జనాభా నివసిస్తూ ఉంటారు. అత్యధికంగా జనాభా హైదరాబాద్లో ఎందుకు ఉంటుందంటే అందులో మనకి కావలసిన మౌలిక సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, దేనికోసమైనా మనం హైదరాబాద్కి వెళ్తుంటారు చాలామంది. కాబట్టి అక్కడ హైదరాబాద్లో చాలా జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే ములుగులో చాలా తక్కువ జనసాంద్రత ఉంది, కేవలం 66 ఉంటారు. నెక్స్ట్ సెకండ్ జనసాంద్రతలో తక్కువ ఉన్న సెకండ్ జిల్లా వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్. ఇక్కడ కేవలం 106 ఉంటారు. ఫస్ట్ ప్లేస్లో ములుగు, సెకండ్ ప్లేస్లో ఆసిఫాబాద్. అలాగే నాగర్ కర్నూలు జిల్లా మూడో ప్లేస్లో నాగర్ కర్నూలు. ఇక్కడ 124 మెంబర్స్ ఉంటారు. నాలుగో ప్లేస్లో భద్రాద్రి కొత్తగూడెం 143. ఇందులో మనకి జనసాంద్రత అధికంగా ఉన్న జిల్లా ఏది, అల్పంగా ఉన్న జిల్లా ఏది అని కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఈ జనాభా నుండి కంపల్సరీ 3-4 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు. పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లా వచ్చేసి హైదరాబాద్. మొత్తం ఇందులో 20,18,575. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి. ఇక్కడ 12,56,883 మంది. అలాగే థర్డ్ వన్ రంగారెడ్డి జిల్లా 12,43,967 మంది. అధికంగా పట్టణ జనాభా ఉన్న జిల్లా వచ్చేసి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి. అలాగే నెక్స్ట్ లింగ నిష్పత్తి. ఈ లింగ నిష్పత్తి నుంచి కూడా మనకి ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. లింగ నిష్పత్తి నుండి క్వశ్చన్స్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. కాబట్టి అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా ఏది అని అడిగితే తెలంగాణలో నిర్మల్లో 1046 మంది ఉంటుంది. అంటే 1000 మంది పురుషులకి స్త్రీల జనాభా వచ్చేసి 1046 ఉంటుంది. అలాగే నిజామాబాద్లో 1044, జగిత్యాలలో 1036, కామారెడ్డిలో 1033, మెదక్ 1027. పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలు 1 నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్. అలాగే లింగ నిష్పత్తి అల్పంగా ఉన్న జిల్లా. ఇక్కడ స్త్రీల జనాభా అనేది తక్కువగా ఉంటుంది. 1000 మంది పురుషులతో పోలిస్తే స్త్రీల జనాభా తక్కువగా ఉన్న జిల్లాని లింగ నిష్పత్తి తక్కువగా ఉంది, అల్పంగా ఉన్న జిల్లాలు అంటాం. అందులో అల్పంగా ఉన్న జిల్లా ఫస్ట్ వన్ రంగారెడ్డి. రంగారెడ్డిలో 1000 మంది పురుషులకు వచ్చేసి స్త్రీల నిష్పత్తి 950 ఉంటుంది. అలాగే సెకండ్ హైదరాబాద్లో 954. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరిలో 957. అలాగే వనపర్తిలో 960, సంగారెడ్డి 965. లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లాలేమో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ అయితే అలా లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాలు వచ్చేసి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వనపర్తి, సంగారెడ్డి. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ స్త్రీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు. స్త్రీల జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్. హైదరాబాద్లో 19,24,748 మంది జనాభా అధికంగా ఉంది స్త్రీలది. అలాగే మేడ్చల్ 12,03,212. నెక్స్ట్ థర్డ్ వన్ రంగారెడ్డి. ఇక్కడ 11,82,276. అలాగే నిజామాబాద్లో చూసినట్లయితే 8,02,545. నల్గొండ ఇక్కడ 8,01,10. నెక్స్ట్ స్త్రీల జనాభా అల్పంగా, ఇందాక అధికంగా చూసాము. నెక్స్ట్ అల్పంగా ఉన్న జిల్లా అల్పంగా ములుగులో అల్పంగా ఉంటుంది. ఇక్కడ 1,48,466 మంది మాత్రమే స్త్రీలు ఉంటారు. అలాగే నెక్స్ట్ భూపాలపల్లిలో 2,08,765. నెక్స్ట్ ఆసిఫాబాద్. ఈ ఆసిఫాబాద్లో 2,57,615. అలాగే జనగాంలో 2,67,116. ఇంతకుముందు చూసినవేమో మనము లింగ నిష్పత్తి ప్రకారం చూస్తేనేమో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలు టాప్లో ఉంటాయి. జనాభా పరంగా చూస్తేనేమో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ జిల్లాలు టాప్ ప్లేస్లో ఉంటాయి. అలాగే గ్రామీణ జనాభా. ఇంతకుముందు మనం పట్టణ జనాభా చూసాం కదా. ఇప్పుడు గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు
నల్గొండలో మనకి 12,50,113. అలాగే నిజామాబాద్లో 11,06,272. ఖమ్మం 10,84,811. అలాగే రంగారెడ్డిలో 10,26,113 మంది. ఇది గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు. అలాగే నెక్స్ట్ గ్రామీణ జనాభా అల్పంగా ఉన్న జిల్లాలు. మేడ్చల్ మల్కాజ్గిరిలో 2,09,828. ములుగులో 2,83,178. అలాగే భూపాలపల్లి 3,74,376 మంది. ఆసిఫాబాద్లో 4,28,828 మంది. గ్రామీణ జనాభా అల్పంగా ఉన్న జిల్లాలు. ఇది ఫ్రెండ్స్ టుడే జనాభాకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.